హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలు విరిగిపోకుండా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. ఈ పాయసం సూపర్ టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసిన వారంతా లైక్ చేయండి. ఇంకా నేను ఈ రెసిపీ కోసమైతే ఒక కప్పు వరకైతే సగ్గుబియ్యాన్ని తీసుకొని ఈ విధంగానైతే నానబెడుతున్నాను. ఈ విధంగా మనం నానబెట్టుకుంటే రెసిపీ అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది, టైం తీసుకోదు. నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, సో దానికోసం 2 కప్పుల తురిమిన బెల్లాన్ని, కొద్దిగా క్యాష్యూ నట్స్, కిస్మిస్లు నా దగ్గర వైట్‌వి లేదు, బ్లాకే ఉన్నాయి. సో నేను బ్లాకే తీసుకున్నాను. అలాగే ఆల్మండ్స్, 2 ఇలాచీ కూడా తీసుకున్నాను. మనం ఏ కప్పుతోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని 7 వరకి అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ అంటే పలచగా ఉన్న మిల్కే, థిక్‌గా ఉన్నవైతే కాదు, చిక్కటివైతే కాదు. నేను ఆల్రెడీ కాచి చల్లార్చాను, మళ్ళీ తీసుకున్నానన్నమాట. సో ఈ విధంగా 7 కప్స్ తీసుకున్నాను. తీసుకొని గిన్నెలో వేసుకొని మనమైతే మీడియం ఫ్లేమ్‌లోనైతే వీటిని మరిగించుకోవాలి. పాలు అడగంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూనైతే మనం వీటినైతే వేడి చేసుకోవాలి. కాస్త 1, 2 పొంగులొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని, 10 మినిట్స్ వరకు నానబెట్టాను. సో ఈ విధంగా అయితే నానిపోయి ఉంటాయి. ఇంకా వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని మనం మరుగుతున్నాయి కదా పాలు, ఆ పాలల్లోనైతే ఈ సగ్గుబియ్యాన్ని వేసి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, నేను ఈ విధంగా 2 పొంగులొచ్చాయి. 2 పొంగులొచ్చిన తర్వాతనైతే ఇక సగ్గుబియ్యాన్ని వాష్ చేసి ఇందులోనైతే ఏసిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేస్తే ఇంకా అంటే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాడుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి. ఆల్రెడీ నానిపోయి ఉంటుంది కదా. సో ఈ విధంగానైతే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసేసి ఉడికించుకోవాలి. చూసారా, సగ్గుబియ్యం ఉడికేటప్పుడు పైన ఆ విధంగా తేలుతూ కనిపిస్తుంది. నేను ఇంకా ఇందులో ఒక 2 ఇలాచీనైతే చింపి వేసేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు సగ్గుబియ్యం ఉడికేటప్పుడు పైన తేలుతూ అంటే ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి అంటే ట్రాన్స్పరెంట్‌గానైతే కనిపిస్తూ ఉంటుంది, ఉడికింది లేదు అనేది తెలుసుకోవడానికి. ఇంకా చూసారా ఏ విధంగా కంప్లీట్‌గా తేలుతుందో పైన. ఇంకా ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం నట్స్‌ని తీసుకున్నాం కదా, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, వాటినైతే చాప్ చేసుకుందాము. ఈ విధంగా నేనైతే ఈ చాపర్‌ని బిఫోర్ పర్చేస్ చేశాను. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఫైన్‌గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా నట్స్‌ని చాప్ చేసుకున్నప్పుడు నెయ్యిలో వేయించకపోవడమే మంచిది. కాకపోతే మా పిల్లలకి ఇలా నెయ్యిలో వేయించితే ఇష్టంగా తింటారని వేయిస్తున్నాను. ఎందుకంటే ఫైన్‌గా చాప్ చేస్తాం కదా, తొందరగా మాడిపోతుంది. సో మనం ఈ పాలలో మనం వేయించుకున్న నట్స్‌ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కాస్త 5 మినిట్స్ వరకు పక్కన ఉంచుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని పక్కన అలాగా ఉంచేసుకోవాలి అంతే. మనం బెల్లాన్ని వేసిన వెంటనే కలపకూడదు. నేను ఇక్కడ బెల్లం వేసిన క్లిప్ మిస్ అయిందండి, సారీ. అది ఎలా మిస్ అయిందో తెలియలేదు. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఈ విధంగానైతే మనం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్‌లోనే పెట్టి బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయి. పాయసం అంతా విరిగిపోయి ఖరాబ్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లాన్నయితే వేసుకోవాలి. మనం బెల్లంతో చేస్తాం కదా సగ్గుబియ్యం, సేమియా పాయసం, ఇంకా వేరే బెల్లంతో చేసే పాయసాలు ఏవైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.